హాయ్ హలో వనకం గైస్. మనైతే మైన్‌క్రాఫ్ట్ అనమాట. మళ్ళీ వచ్చేసినాం. ఇదైతే ఎపిసోడ్ నెంబర్ 5 4 క్లారిటీ గుర్తులేదు గైస్. ఇంకా ముందు గేమ్ లెక్క తెలియదు పదండి గైస్. ఇంట్రో చేసుకో తమ్ముడు. ఓకే గైస్, ఇట్లా ఉంటుంది అబ్బా. మన కాలంలోకి ఒకసారి వస్తే ఎపిసోడ్లకి కొద్దిగా శాండ్ కావాలా, హౌస్ బిల్డింగ్ చేద్దాం గైస్. బట్ వీ నీడ్ సమ్ శాండ్. పోతుందానండి స్మెల్టింగ్ అయితే సూపర్ కనపడినాయి గైస్. ఈ డే అంట మనకి ఇల్లు కట్టేలకు ఎన్ని రోజులు పడుతుందో. మనకు ఒక 20 శాండ్ అయితే పట్టుకొని పోదాం అబ్బా, ఎక్కువ అవసరం లేదు. 20 శాండ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఓ మస్తులే పదండి గైస్. ఈరోజు చాలు స్మెల్ చేసుకొని కొద్దిగా అయితే గ్లాస్ ఐటమ్ చేద్దాం. ఓకే బా, వాన స్టార్టింగ్ వాన బా. థండర్ స్టార్మ్ అని అయితే బాగుంటుంది. చూద్దామండి. కాదంట ఇది అంతా ఇలాంటి అంతా క్లియర్ చేయను గైస్. మనం తేజ అన్న అంతా కలిసి క్లియర్ చేసినాము. చూడండి అబ్బా, బాగా బలంగా అయితే ఉంది గైస్. చేసి పెట్టినాము బా. కొద్దిగా అయితే ఫిల్ చేద్దాం గైస్. బట్ కానీ మొత్తం కావాల్సి వస్తుంది మనకైతే. ఇంత మాదిరి సరిపోతుంది. మన ఏదో ఒక లేఅవుట్ అయితే గీసి పెట్టిన చూడండి. ఇటు 6 గైస్, గుర్తుపెట్టుకొని ఇటు 6, ఇటు ఏకంగా 15, ఈ 12 గైస్. సారీ దాని 12 ఏడంలో కదా. చూడండి 3 3 3 3 గైస్. మీరు కనెక్ట్ చేసుకొని వెళ్ళిపోం. హైట్ వచ్చి 4 బ్లాక్స్, 1 2 3 4. ఓకే గైస్, చాలా బిల్డింగ్ చేద్దాం గైస్. బిల్డ్ చేసుకుంటే వెళ్ళిపోదాం పట్టు గైస్. ఏదైతే ఏం లే, ఇదంతా మొత్తము ఫిల్ చేద్దాం గైస్ టైం ల్యాప్స్ లేకుండా. పెట్టమంటే చెప్పండి అబ్బా. టైం ల్యాప్స్ అంత అవసరం లేదులే, మంచిగా అయిపోద్ది. సో మొత్తం బిల్డ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోవడమే. అంత ఇప్పుడే కడతామంటే కడదాం, ఇస్ట్రే చేద్దాం. టయాన్ని బట్టి ఉంటుంది. ఏం చేయాలన్నా కూడా మాటల్లోనే వచ్చేసింది. కింద చెస్ట్ ఏరియాకు అనుకుంటా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంటుంది చేసే వరకు అయితే. చలో నైట్ ఉన్నా కానీ రా. ఇది మనకు అండర్ గ్రౌండ్ నుంచి ఏదో ఒకటి కనెక్ట్ చేసుకున్నాలి. చలో మొత్తం చేసేసి అయితే కనబడతా. ఓకే గైస్, ఇంకా నేనైతే క్లోజ్ చేసేసుకోవాలి. మొత్తం అయితే క్లోజ్ చేసేద్దాం గైస్. క్లోజ్ చేసుకోవడానికి మనం మొత్తం అయితే క్లోజ్ చేసేసుకోం కనబడుతుంది గైస్. మళ్ళీ స్లాబ్ వేసేసి ఓకే గైస్. ఆడేదే కాదు ఓవర్స్ అనమాట. ఇందులో అంత మాదిరి స్పాన్ అయినారు గైస్. ఫుల్గా స్పాన్ అయినారు. ఇదేనే వదలే ఉండా బా. ఓవర్స్ అయితే ఎట్ట మెరుస్తాను ఇదో బా. క్రీపీ కూడా స్పాన్ అయినాడు గైస్. క్రీపర్ గాడు, జాంబీ గాడు, స్పిరిటన్ గాడు, వీళ్ళంతా ఇదే పని గైస్. ఓకే దర్దాపుల్లో ఆ పక్కంటే వాళ్ళు ఎట్లా వస్తారు. మో క్రీపర్ కూడా వచ్చాను గైస్. క్రీపర్ కూడా వచ్చే టైం మనం ఉంటామా. ఇంకా ఫాస్ట్గా పడింది, ఫాస్ట్గా ఫోన్ కూడా పోయింది. జరగమ్మా, ఇంతనే చేద్దానండి. 12 చేసుకోపోదాంలే. ఇప్పుడు ఎక్కువ అని అనుకుంటా. చూద్దాం గేస్. ఆ హైట్ని అయితే మ్యాచ్ చేయాలి కదా. క్రీపర్ లేడు కదా, క్రీపర్ కడుతుంది చేసుకుంటే భయము. దొంగనా కొడుకు సార్ క్రీపర్ కాడు. ఓకే గైస్, కరెక్ట్గా అయితే పట్టింది గైస్.
చలో బట్ కానీ వన్ థింగ్ సెట్ గీస్ సెట్ ఇప్పుడు ఈడ హౌస్ ప్లాన్ చేయాలా నేను ప్లానింగ్ బ్లూ ప్రింట్ గీసింది ఏడు వరకు వేసి బ్లూ ప్రింట్ గీసింది నేను నుంచి గీసి ఉండలేదు ఏదైనా చిన్నపాటి బెడ్రూమ్ టైప్ వేద్దాం 1 2 3 4 5 గైస్ 6 బ్లాక్స్ పెడదాం అలా పక్క ఒక ఓకే ఇట్టా కనెక్ట్ చేసి పడద్దాం గైస్ లాస్ట్ వరకు అయితే ఒక 4 5 బ్లాక్స్ అయితే పడా దాని బెడ్రూమ్కి ఎత్తుతుంది ఎన్చాంటింగ్ టేబుల్కి ఎత్తదు ఏదైతే ఏం లెగీస్ 1 2 3 అమ్మా చచ్చిపోతాండి గీస్ అది 1 రాయల్ బాక్స్ లేదా 1 2 4 గీస్ ఓకే ఎడకైతే కూడా వేసుకుంటే వెళ్ళిపోతాం గీస్ ఫటాఫట్ చేసేసుకుంటే వెళ్ళిపోతాం ఓకే మనకు అవును స్టేట్స్ పక్క సైడ్స్ కూడా కావాల్సి వస్తుంది ఓకే సైడ్ ఈ వాల్స్ కూడా కొద్దిగా గ్లాస్ అయితే పెడదాము గ్లాస్ టెన్ చేత పెడతా గీస్ ఏనా ఒరే జాంబీ కానీ లుక్ కూడా మారింది గీస్ ఏనాయనా జాంబీ అంటే పోరాపు బాక్స్ ఉంటే లుక్ కూడా మారింది అయితే జాంబీ కానీ మాడవాళ్ళనుకుంటా మార్స్ వల్ల అయితే మారింది ఓకే మనైతే ఓకే గీస్తా దీని అయితే ఫుల్గా అయితే ఫిల్ చేసేసుకొని అదే మనకు చెప్పడం అయితే మర్చిపోయినా అవర్ హార్ట్స్ ఓకే ఒక్క సెకండ్ కాలేజ్ ఫస్ట్ ఉందంట ఓకే గైస్ ఇప్పుడైతే వరకైతే స్టేట్స్ అయితే పెట్టేసుకొని చలో గైస్ ఇది పోదామని చెప్తా ఇది గైస్ పర్ఫెక్ట్ ఎమ్మెల్జీ బోల్తే మనకు అవును స్టేట్స్ సరిపోయినాయి కదా ఇంకెందుకు గ్లాస్లు అయితే కావాలి అందులో గ్లాస్లు కదా గ్లాస్ పిన్స్ కావాలి ఏది పిన్స్ రెసిపీ పెట్టుకోవడం పెట్టాలేమో కదా పిన్స్ రెసిపీ మర్చిపోయి అది పైన కింద 16 32 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అన్నిటిని తీసుకొని అయితే గ్లాస్ ఎక్కువ చూద్దాం గ్లాస్ పెన్ ఏదో ఒకటి ఐ కెన్ థింక్ ది ప్లాన్ ఏది ఇది నేను అనుకున్నైతే ఒక ప్లాను దేనికి ఇట్టా కనెక్ట్ చేద్దామని అనుకున్నా ఒక సెకండ్ ద ప్లాన్ ఈజ్ అటర్ ఫ్లాప్ గైస్ ఏదైతే ఏం లే మనం ఇట్టా పెడదాం అన్నాడే చెప్తా ఓకే నాకు ఆపోజిట్గా ఒక్క బ్లాక్ కదా ఓకే ఏడుకోటి సెట్ మొదలే 7 చెప్తా గ్లాస్ పెన్స్ దానికి ఆఫ్లైన్ ఏదో ఒకటి చూస్తాం గీస్ చూద్దాం దాన్ని అయితే ఆఫ్లైన్ ఏదో ఒకటి ఈ విధంగా అయితే పెట్టి పడేద్దాం అని చెప్తా ఓకే ఊరే ఒకటి వేస్ట్ గీస్ కింద స్పన్ అనేవి అంత మాదిరి సౌండ్స్ వస్తున్నాయి ఓకే మనకైతే తక్కువ వచ్చినాయి ఫైనల్ గా మనకి బాగున్నాడు చెప్తా 8 నుంచి అయితే గైస్
ఒక్క సెకండ్, జస్ట్ ఫర్ టెస్టింగ్ గైస్. ఏనేనా ఏమనుకుంటారా? ఆహా, ఓహో, ఓహో, దండయాత్ర గైస్. ఫస్ట్ ఈ స్కెల్టన్ దీన్ని లేపేద్దాం. ఆహా, ఓహో, అమోఘం రా, అమోఘం రా. ఒక్క సెకండ్ గైస్, నేను కొట్టుకొని చెప్తా. ఒక్కొక్కరిని లేపేద్దా. హెల్త్ రా దీన్ని. 3, 2, ఒక్క సెకండ్ గైస్. గైస్ తిప్పలు పడి మీద వేసిన. ఏంద్రా బాబాయ్, ఆఖరికి లాస్ట్ మినిట్ లో షీల్డ్ 1% ఉందబ్బా. కొద్దిగా అదే నాకు సౌండ్స్ వస్తున్నాయి. లైట్ తీసుకొని డీలైట్ తీసుకోవడం కాదు గైస్, పట్టించుకోలేదని అర్థం. అయితే ఏమిలే, చలో గైస్. ఈరోజు బొక్కలేదు సార్ ఇడా, ఎందుకు ఊరికే ఉంది టైం వేస్ట్. లాడర్ ఇప్పుడు ఉడ్డుకు పోవాలంటే అందరం పోవాలి కదా. నేను సంతలోకి పోయి అయితే ఈవినింగ్ గ్యాప్ లో ఇంకో కొద్దిగా అయితే గ్లాస్ అయితే చేసుకుందాం. అదే ఐ మీన్ దట్ శాండ్. నా బాగా ఎడతే నిలబడుకునే నుంచి తోవి పడేద్దాం. దున్నేద్దాం గీసి మొత్తం. చాలు నా అబ్బాయి అంత వచ్చి అంత రాని. హౌస్ కా డెకరేషన్ కొద్దిగా చేయాలి, ఏదో ఒకటి చేద్దాంలే. ఏదైతే అదేంది వాటర్ ప్లస్ తీసుకుని తినొచ్చా మనకు అర్థం అవుతుంది. జస్ట్ ఒక హాఫ్ స్టాక్ రా, ఇంక ఎక్కువకూడదు. ఒకటి ఏం పాపం చేసింది గేసి, దాన్ని కూడా లేపుకో వెళ్ళిపోదాం. ఏదిరా ఎంత టైం తీసుకుంటాను గేసి వాటర్లో. చాలా పైకి పోతాం, ఫస్ట్ స్లీప్ వేద్దాం, మళ్ళీ చూసుకుందాం గేసి. మనకి ఇంకా హౌస్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంకో 1 డే పడుతుంది దీంట్లో. గేమ్ లో 1 డే అయితే పట్టచ్చు గేస్, అదే మ్యాటర్. 1 డే అయితే పట్టచ్చు, అదే 83 డే కల్లా కంప్లీట్ అవ్వచ్చు అని ఆలోచిస్తుంటా. తెలియదు గేస్ పర్ఫెక్ట్గా. రా బాయ్ గేస్. అదంతా ఫస్ట్ అదంతా దిక్కుంపోతుంటే లాస్ట్ లో ఇప్పుడు క్రియేట్ చేసుకునే గేస్ అంతవరకు అయిన తర్వాత. నా చెట్లలో ఆకుల్లో కొమ్మలు దూరుకుంటా పోవచ్చు గేస్, ఇదే బెనిఫిట్. దీంతో కొద్దిగా వాటర్ లోంచి వెళ్ళిపోతే అయిపోయి వచ్చేసింది. ఓకే, ఒక్క సెకండ్. గుర్రం పోతే మనం వెళ్ళిపోతాం గేస్. ఉన్నాను చెప్తా, ఊరే చెస్ట్ మీదకి ఎక్కేసింది గేస్ గుర్రం. దీంట్లో లేదా పైకంటే దేంట్లో అంత రాసం ఉందా లేదా ఫస్ట్ థింగ్. దీంట్లో పెట్టిన బండిళ్ళు లేదా బండిళ్ళు ఉండదు ఇదే. కొర్రా ఎట్లా పోదు, చెట్టు తీసి గ్యాప్ వెళ్ళిపోద్ది. ఏది ఓ అమ్మ, ఓ నేను ఓ షెట్, ఓ ఫ్లాష్ మ్యాన్ వేసిది. హలో దేవసాన, కొద్దిగా తమరు వస్తే ఇటు విధంగా ట్రేడెంట్ ఉంది గేసుకోటి కాడ. బట్ వీఆర్ ఫోకస్ ఆన్ ది వుడ్ ఓన్లీ. కావాల్సింది అదే కాబట్టి ప్రజెంట్ ఈ శాప్లింగ్ ప్లేస్ లో బ్లాగ్ తీసేసుకుని డైరెక్ట్ కొట్టుకున్నాం ఫస్ట్ థింగ్. మళ్ళీ అందులో వాటికి పైకి ఎక్కుదాం. ఏది సెంటర్ పార్ట్ అయితే ఉంది. బుర్రం కూడా గల్లలేసింది ఉంది వేస్తుంది. 16 రామ్మ ట్రేడండి బాబాయ్.
ఇది చూడండి అబ్బా, నేను పట్టించుకోద్రి, నేను పోతాను అబ్బాయి. ఈడ పట్టించు, వీడికి ఎంత ధైర్యం ఉండాలి గేస్, నన్ను పట్టించుకోమని ఓకే. హాయ్ వచ్చాం ఒక్కలేం కేస్, ఈయనకి ఎంత ధైర్యం ఉంటే నన్ను పట్టించుకోడు కేస్. ఏడా కేసుగా తీసుకున్నారా ఏం నాయనా అంతా ఏందా బలిసింది ఏటట్టు ఒక్క సెకండ్ గేస్ వస్తాయి ఇప్పుడే. గైస్ అవర్ బ్యాడ్ లక్ డ్రాప్ కాల్ అయింది, ఇన్వెంటరీ కూడా చేసినది 1% ఏంటంటే అది ఏదైతే అండి గైస్. మా కొత్త కేసు ఉన్నాయి కదా, ఓకే అర్థం మొత్తం వచ్చేస్తుంది ఒకసారి 51తో కావాలా అన్నారు. ఇంకా కొట్టేద్దాం గేస్ 55 ఎక్కువ అయింది వాడికి, ఓవర్లే ఓవర్ స్టిక్స్. చలో గైస్ వీఆర్ గోయింగ్ బట్ హార్ట్స్ ఇస్ స్ట్రక్ ఇన్ హనీ కోంబ్ ఉందా, ఫిల్ అయ్యిందయ్యో, ఫిల్ అయ్యింది. షేర్ ఉంటే టేర్పండు మొదలుపెట్టచ్చు. హనీ బీస్ ఈజ్ ఆల్సో దేర్ బట్ ఇంపిందబ్బా మనకు షేర్స్ వాళ్ళు అట్లా కనబడుతుందిలే. పెట్టండి మీరు పెట్టండి, ఎత్తుకోపోతా అని వచ్చేసినాను గెస్. చూసినా కొద్దిగా ట్రావెలింగ్ అయితే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంటుంది ఎలిఫ్లో వచ్చేంత వరకు. రారా బాయ్, దాని గురించి చెప్తా. ఓకే గ్లాస్ టిన్స్, గ్లాస్ మెల్ట్ అవుతుంది, 3 అయింది. ఓకే మంచి అయితే పడుకున్నాయి కదా అందుకు గైస్. పడేసి చేసి చెప్తా, మనకి ఇలా ముఖ్యం గైస్. డోర్స్ కావాలేమో, ఐరన్ పెడదామా వుడ్ పెడదామా అని ఆలోచిస్తాను గైస్. ఏది పెడితే బెస్ట్ అంటారు? ఓకే గీస్ మిగతా ఐరన్ అయితే డోర్ పైన వస్తుంది కదా. ఇట్లాంటిదబ్బా గేమ్ వేసుకున్నాను కూడా ఆడితే. ఓకే గీస్ చలో 3 dots ఆర్ హెవీ బట్ సేఫ్టీగా అయితే ఉంటుంది. బట్ కానీ ఓపెన్ చేయాలంటే హ్యాండ్స్తో ఓపెన్ కావు గీస్. బటన్ అయితే కావాలి దీనికి, దీంతో రాదా? సర్లే గీస్ ఏదో దాంతో అయితే పెడదాం. ప్రెజర్ ప్లేట్ పెట్టిన లోపల పెట్టుకుందాం. ప్రెజర్ ప్లేట్ అయితే చూపిస్తా. గీస్ ఓపెన్ అయితే ఒక్క సెకండ్, ఏదైతే అండి గీస్ మొదటి చేసినాం మేము, అది ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. ఏదైతే ఒక్క సెకండ్ స్లీప్ వేస్తా. మౌడ్ పొద్దున్న సూర్యోదయం లేచినాడు గీస్. ఇక ఆర్డినరీగా అయితే ఉంది, అని కూడా కొద్ది చేంజెస్ వచ్చేద్దామని చెప్తా. చేంజెస్ వచ్చేసి గ్లాస్ పెన్స్ అయితే పెట్టద్దా. ఒక్క సెకండ్ మనకి సైడ్ పెట్టేసి మళ్ళీ షిఫ్ట్ చేద్దాం గీస్. కొద్దిగా లుక్ వైజ్ కొద్దిగా బెటర్ చేద్దామని అంతవరకు, వేరే రీజన్ అయితే ఏం లేదు గీస్. ఇప్పుడైతే లుక్ పెరుగుతుందేమో, చాలా నార్మల్గా ఉంది. నార్మల్ హౌస్ లెక్క ఉంది గీస్. ఇప్పుడు ఏదో కొద్దిగా పర్లేదు. కొద్దిగా గ్లాస్ అయితే పెడదాం గీస్.
పెన్స్ అయితే స్మెల్ట్ అయింది ఆల్రెడీ. పదహారు తీసుకుంటే కూడా ఎక్కువే, ఇవి కూడా ఎక్కువే చెప్పాలంటే. అంతా బాగా లాస్ట్లో 4 అయితే తక్కువ వచ్చినాయి. ఓకే, అడికి కూడా ఎక్కువే ఆయన మిగిలిపోతాయి, బట్ వాళ్ళు మిగులుతాయి. అయితే గేస్ ఇది మన అవుటర్ గా ఫైనల్ లుక్. కొద్దిగా బెస్ట్ అబ్బా. అయితే మీద వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గుడ్ బై గైస్.